సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని అన్నారు. నోరైతే నిజాలు వస్తాయి కానీ మూసి అయితే మాయమాటలే వస్తాయని ధ్వజమెత్తారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొడంగల్లో భూసేకరణ ఫార్మా విలేజ్ల కోసమని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో స్పష్టంగా వెల్లడవుతుందని కేటీఆర్ అన్నారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేశామని పలుమార్లు పలు వేదికల మీద ప్రకటనలు చేశారు కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేట్ సైన్యంతో పోలీస్ బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతుల్ని బెదిరించలేదా అని ప్రశ్నించారు. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి అక్రమ నిర్బంధం, అణచివేత కొనసాగించడం లేదా అని అడిగారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాట మార్చి ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.